వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది కోర్టు. అప్పటి వరకు ప్రతిరోజు సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డి విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగానే ఇవ్వాలని సూచించింది. 25న ఈ కేసులో తుది తీర్పిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐ, సునీత తరపు లాయర్ల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. గంటన్నర పాటు వాదనలు వినిపించారు. కేసు విచారణలోనే సీబీఐ చాలా అంశాలను విస్మరిస్తుందని, కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అవినాష్ తరపు లాయర్లు వాదించారు. దీంతో హైకోర్టు కొన్ని ప్రశ్నలను సంధించింది. వివేకానంద రెడ్డిది గుండెపోటని ఎలా చెప్పారని ప్రశ్నించింది. అలాంటి రూమర్స్ వచ్చాయని, హత్య విషయం తెలిసిన తర్వాత వివేక ఇంటికి వెళ్లగా అప్పటికి అక్కడ చాలా మంది ఉన్నారని, ఎంపీ అవినాష్ రెడ్డి మొదటి వ్యక్తి కాదని లాయర్లు వివరించారు.